ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారినా మారని విద్యాశాఖ అధికారులు. ఈ వార్త దీనికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలో అంతంత మాత్రంగానే ఉన్న విద్యా విధానం. ప్రభుత్వ పాఠశాలలకు పోవడానికి విముఖత చూపిస్తున్న ఎంతో మంది విద్యార్థులు. డిసెంబర్ లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి సుమారు 6 నెలలు దాటింది. కానీ విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పుస్తకాలలో ముఖ్యమంత్రి మంత్రుల పేర్లు మార్చడం మర్చిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన పుస్తకాలలో ముందు మాటలో అన్ని తప్పులే ఉండడం దీనికి నిదర్శనం. ఎవరిది తప్పు, ఎవరిని నిందించాలి? కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయినా కూడా విద్యాశాఖ అధికారుల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడా? చూద్దాం. దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందిస్తుందా, సర్దుకుపోతుందా? ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు విద్యార్థుల కోసం ఉచితంగా ఇవ్వడానికి కోసం పంపిణీ చేసిన పుస్తకాలు. ఈరోజు మనం పుస్తకాలు పంపిణీ చేసే కేంద్రానికి వచ్చాం. ఇక్కడ మనం చూసుకునేవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ అయితే బుక్కులు కొట్టించారో అదే బుక్కులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇది పాత స్టాకా లేదంటే కొత్త స్టాకా తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ముఖ్యమంత్రి మారితే జూన్ మాసం వచ్చిన తర్వాత కూడా పుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి ఇతర మంత్రుల పేర్లు ఏవి మార్చకుండానే పుస్తకాలు పంపిణీ చేస్తున్న వైనం అది.